స్వాగతం సుస్వాగతం ట్రెడిషనల్ ఫుడ్. ఇప్పుడు నేను చేయబోయే వంట వెజిటేబుల్ ఉప్మా. దీనికి ముందుగా కావాల్సినవి ఉప్మా రవ్వ, క్యారెట్ ఒకటి, బంగాళదుంప ఒకటి, టమోటా ఒకటి, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, పచ్చి బఠానీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిలో కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ మరిగేలోపు మనం వెజిటేబుల్ కట్ చేసుకుందాం. ముందుగా బంగాళదుంపది పైన ఉన్న తోలు తీసుకుందాం. బంగాళదుంపని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. కట్ చేసిన ముక్కల్ని ఒక బౌల్లో తీసుకుని ఇప్పుడు క్యారెట్ని కూడా దీనిపైన ఉన్న తోలుని తీసుకుందాం. తోలు తీసిన క్యారెట్ని ఈ చివర్లు కూడా ఇలా తీసేసి వీటిని రౌండ్గా కట్ చేసుకుందాం. కట్ చేసిన క్యారెట్ ముక్కలను ఒక బౌల్లో తీసుకుని ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. సన్నగా తరుక్కుని కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను బౌల్లోకి తీసుకుని అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకుందాం. వెజిటేబుల్ ఉప్మా కాబట్టి కనిపించడానికి ఇలా కొంచెం లావుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది. దీంట్లో ముందుగా కొంచెం పోపు దినుసులు, ఒక చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చిని వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే బంగాళదుంప ముక్కల్ని, అలాగే క్యారెట్ ముక్కల్ని, ముందుగా నానబెట్టుకున్న ఈ పచ్చి బఠానీని, దీన్ని కొంచెం కలుపుకుందాం. ఇవి త్వరగా ఉడకడానికి లైట్గా సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఇవి త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేసాం కాబట్టి. ఇవి మగ్గేలోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న టమోటాని కట్ చేసుకుందాం. కట్ చేసిన టమాటాని ఒక బౌల్లో తీసుకుని వీటిని కొంచెం బాగా వేగనిద్దాం. ఎందుకంటే ఇవి పచ్చివి కదా, వెజిటేబుల్స్ అన్నీ కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి కదా. బాగా వేగితే వాసన అనేది కొంచెం రాకుండా ఉంటుంది. వీటిని ఒక 10 నిమిషాలు వేగనిద్దాం. ఓకే, మనం వేసుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ముక్కల్ని వేసుకుని ఒక 1 మినిట్ ఆగి
ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎసరు కోసం కొంచెం వాటర్ తీసుకుని ఇవి బాగా మరిగిందాక ఆగుదాం. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఎసరు బాగా మరిగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం బౌల్లోకి తీసుకున్న ఉప్మా రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటా ఉండలు చుట్టకుండా ఉండటానికి ఇలా కలుపుకుందాం. ఇలా రవ్వ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వాటర్ బాగా మరిగి ఉన్నాయి కాబట్టి చేతి మీద అలా పడితే బాగా కాలుతుంది. ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీన్ని దగ్గర పడేదాకా ఇలా కలుపుదాం. ఇలా దగ్గర పడేటప్పుడు పొయ్యిని సెగ కొంచెం తగ్గించి పెట్టుకుందాం. ఎందుకంటే బాగా సెగ ఉంటే కింద అడుగు అంటుకొని ఉంటుంది. మనం తయారు చేసుకున్న కూరగాయల ఉప్మా అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లో తీసుకుని టేస్ట్ చేసి చూద్దాం ఇది ఎలా వచ్చిందో. ఇప్పుడు నెయ్యిని ఒక స్పూను పైన ఎలా వేసుకుందాం. వాసన బాగుంటుంది, తినడానికి కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా వేడిగా ఉంది. బాగుంది కదా అని త్వరగా చేయి పెట్టకండి. చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.